హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని. సో ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క కోర్టు కేసు రీసెంట్లీ అప్డేట్ అయితే మనమైతే తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి గాయస్, ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏం జరిగిందంటే మనకి 9వ నెల 1వ తారీఖున మనకి హియరింగ్ అనేది ఉంది కదండి. సో అది ఏం జరిగిందంటే అవ్వలేదు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో అది పెండింగ్లోనే ఉంది. సో నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడంటే మనకి మళ్ళీ ఇచ్చారు 10వ నెల 30వ తారీఖు. సో మళ్ళీ ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 30వ తారీఖున మళ్ళీ హియరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి హియరింగ్సే జరుగుతున్నాయి కానీ ఆ రిజల్ట్ అనేది ఇంకా రాలేదు. మ్యాక్సిమం 100%కి ఒక 90% మనకి ఈ 10వ నెల 30వ తారీఖుకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. 10th క్లాస్ ఉంటుందా ఐటీఐ ఉంటుందా అనేది. కానీ 95% వరకు మాత్రం మనకి 10th క్లాస్ మీదే ఎక్కువ హోప్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందే క్యాట్ అనేది ఏం చెప్పిందంటే 10th క్లాస్ వాళ్ళకి ముందు క్వాలిఫికేషన్ వాళ్ళు ఇవ్వడం స్మాల్ నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. సో అదే కన్ఫర్మేషన్స్తో అక్కడ కోర్టు కూడా మనకి స్టే ఇవ్వలేదు. సో అప్పుడు మనకి ఢిల్లీ కోర్టుకి కేసు అనేది వెళ్ళడం జరిగింది. కానీ మళ్ళీ క్యాట్కే పంపించారు కేసుని. సో ఖచ్చితంగా మనకి 95% వరకు 10th క్లాస్ మీదే ఉంటుంది. సో ఏది జరిగినా ఇప్పుడు జరిగే ఈ జడ్జిమెంట్ అనేది ఈ నోటిఫికేషన్కి అయితే ఉండదు. మ్యాక్సిమం 10th క్లాస్కే ఉంటుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్స్ నుంచి మాత్రం మనకి 10th పాటు ఐటీఐ కూడా ఉండాలనేది వస్తుంది. మ్యాక్సిమం 95% అదే వస్తుంది. సో ఇప్పటివరకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా సో ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. సో మనకి దీనిని బట్టి ఏం చెప్తున్నామంటే ఈ ఇయర్లో ఎగ్జామ్ జరగడం అనేది కష్టమనే చెప్పాలి. సో మనకి జరిగితే డిసెంబర్లో జరగాలి ఎగ్జామ్, లేదంటే 2026కి ఎగ్జామ్స్ అనేవి మూవ్ ఆన్ అయిపోతాయి. సో మీకు ఇది ఒక మీకు మంచి ఛాన్స్ అనుకోండి. మీకు ప్రిపేర్ అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం దొరికింది అనేసి అనుకోండి. ఆల్రెడీ మనకి గ్రూప్ డి సిలబస్ అనేది మీ అందరికీ తెలుసు. సో క్వశ్చన్స్ కానీ బిట్స్ కానీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి వస్తాయి. సో ఎన్సీఈఆర్టీ బుక్స్ అంటే ఏంటి? మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే బుక్సే ఎన్సీఈఆర్టీ బుక్స్. సో ఆ బుక్స్ నుంచి మాత్రమే మనకి రైల్వేకి క్వశ్చన్స్ వస్తాయి. సో రైల్వే గ్రూప్ డి ఆర్ ఎన్టీపీసీ ఆర్ ఆర్పిఎఫ్ ఏఎల్పి గ్రేడ్ 3 గ్రేడ్ 1 ఏ ఒక్క ఎగ్జామ్కైనా సరే మనకి ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు ఇంతవరకు బాగానే ప్రిపేర్ అయ్యారు. సో ఇక నుంచి కూడా మీరు ఇంకా ఫోకస్గా చదవాలి. ఎందుకంటే గ్రూప్ డికి చాలా తక్కువ కాంపిటీషన్ లేదండి. చాలా అంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఒక పోస్ట్కి దగ్గర 300 నుంచి 400 వరకు మనకి కాంపిటీషన్ ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్ ఇంకా పెంచాలి. సో మీ ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా జాబ్ అనేది మీకు వస్తుంది. సో మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో నుంచి చూడండి ది బెస్ట్ గ్రూప్ డి కోర్స్ అయితే మీకోసం పెట్టడం జరిగింది. సో ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అన్నీ కూడా ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి తీసుకున్న కంటెంట్తో వీడియోస్ చేయబడినవి. లేటెస్ట్ డిజిటల్ వీడియో క్లాసెస్ అండ్ అలాగే ఈ కోర్సులో చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్ అండ్ మెటీరియల్ అన్నీ కూడా అందచేస్తున్నాం. సో వీటితో పాటుగా 1,00,000కు పైగా ప్రాక్టీస్ బిట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది, వాటి సొల్యూషన్స్తో సహా. అండ్ దీంతో పాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సుని చూడండి. సో కోర్స్ ఎలా ఉంటుందనేది మీకు ఒక ప్రూఫ్ కింద నేను చూపిస్తాను చూడండి. సో మన యాప్ ఓపెన్ చేయగానే మనకి
ఎలా ఉంటుందంటే ఎలా వస్తుంది చూడండి. మనకి ఫస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఓపెన్ చేయగానే అర్థమెటిక్ 169 వీడియోస్, రీజనింగ్ 243 వీడియోస్, ప్యూర్ మ్యాథ్స్ 163, జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ బైలింగ్వల్ 512 వీడియోస్, అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 393 వీడియోస్, అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 81, అండ్ సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూ వీడియోస్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూ టెస్ట్లు అనేవి 476. సో ఈ విధంగా ఇంకా వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఇలాగా, సో తర్వాత ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూ ఇలా ఒక్కొక్క టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ హిస్టరీ నుంచి, కెమిస్ట్రీ నుంచి, బయాలజీ నుంచి, ఎన్విరాన్మెంట్ నుంచి, ఫిజిక్స్ నుంచి ఈ విధంగా ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ సబ్జెక్ట్ వైజ్ అండ్ ఆర్ఆర్బి సబ్జెక్ట్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ అండ్ ఎన్సీఆర్టీ బేసిక్ సైన్స్ ఇలా ఉంటుంది. అండ్ అలాగే సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇలా కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ ఈ విధంగా ఉంటుంది. సో సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూస్ రైల్వే ఎకనామీ అండ్ రైల్వే ఏన్షియంట్ హిస్టరీ, రైల్వే మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, స్టాటిక్ జీకే, జోగ్రఫీ. సో ఆ విధంగా ఉంటుంది. సో దానికి అదే సపరేట్గా మీకు పెట్టడం జరుగుతుంది. మీకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటుగా ఎక్కడ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ అని చెప్పేసి ఎన్సీఆర్టీ బుక్స్లో నుంచి కాకుండా వేరే దగ్గర తీసుకునే కంటెంట్లు పెడుతున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర కోర్స్ తీసుకోవాలని లేదు. సో మీరు మార్కెట్లో ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఎన్సీఆర్టీ కంటెంట్ని మాత్రమే తీసుకోండి. ఓకేనా? సో ప్రూఫ్స్ ఉన్నవి చూడండి. డెమో క్లాసెస్ మన యాప్లో ఉన్నాయి. క్లాసెస్ ఫ్రీగా చూడండి అండ్ కరెక్ట్గా చూసి మీకు అర్థమైతేనే తీసుకోండి. ఓకేనా? సో ఇంకెక్కడైనా ఛానల్లోని కోర్స్ని మన ఛానల్లో కోర్స్ని కంపేర్ చేసి చూడండి. ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోవచ్చు. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటా. సో అండ్ దీంతో పాటుగా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో చూడండి, ఇక్కడ రైల్వే జాబ్ స్పెషల్ కోర్స్ అండి ఇది. సో ఇందులో 1 lakh బిట్స్ ప్లస్ మెటీరియల్స్ ఉంటాయి. సో ఇందులో ఇది కేవలం 299 రూపీస్కే అందచేయడం జరుగుతుంది. 299 రూపీస్కే అందచేస్తున్నాం. అది కూడా 90 days వ్యాలిడిటీతో. అండ్ ఇందులో ఏముంటాయంటే ఎన్సీఆర్టీ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్ టెస్ట్ సిరీస్లో ఉంటుంది. అండ్ ఇది ఒక ఎన్టీపీసీ గ్రూప్ డీకే కాదు, ఆర్పీఎఫ్, జేఈ, ఏఎల్పి, గ్రేడ్ 1, గ్రేడ్ 3 రైల్వే ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇవి ఎన్సీఆర్టీ 1 lakh బిట్స్ కాబట్టి ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా ఎన్సీఆర్టీ నుంచే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇది అన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. కేవలం 299 రూపీస్, 90 days వ్యాలిడిటీ. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని కూడా చూడండి, నచ్చితే తీసుకోండి. ఓకేనా? ఏమైనా బిట్స్ ప్రాక్టీస్ అవ్వాలనుకుంటే మీకు చాలా ఈజీ ఉంటుంది. లేదంటే టోటల్ కోర్స్ తీసుకోండి, 1000 రూపీస్ ఉంటుంది. సో అదైతే మీకు లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్, వీడియోస్, మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్డేటెడ్ న్యూసెస్ తెలుస్తాయి. అండ్ దాంతోపాటుగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ గైస్.